మన హైదరాబాద్ అంటే భాగ్యనగరం అన్నమాట. ఈ హైదరాబాద్‌కి ఎంత మంచి పేరుందంటే, అంత మంచి పేరున్నటువంటి ఈ హైదరాబాద్‌లో మహా విషాదాలు. నిన్న జరిగిన ఒక 2 విషాదాలు ఎలా అంటే, సాయంత్రం 5 గంటల వ్యవధిలోనే 2 విషాదాలు జరిగాయన్నమాట. 2 దారుణమైన హత్యలు జరిగాయి. అది కూడా ఒకే ఏరియాలో జరిగాయన్నమాట. అంత దారుణమైన విషాదాలు పెరిగిపోతున్నాయి హైదరాబాద్‌లోని. హైదరాబాదు ఒక స్మార్ట్ సిటీ. హైదరాబాద్ అంటేనే చాలామంది ఇష్టపడతా ఉంటారు. హైదరాబాద్ ఎళ్ళాలి అని జెప్పేసి ఎన్నో ఊహల్లో ఉంటారన్నమాట. సపోజ్ నేను కూడా హైదరాబాద్ ఎళ్ళాలని జెప్పేసి ఎప్పటినుంచో అప్పట్లో అనుకునేవాడిని. హైదరాబాద్ ఎళ్ళాలి అని విలేజ్‌లో ఉన్నప్పుడు. సో, ఆ విధంగా అయితే హైదరాబాదు అంత మంచి గొప్ప పేరు తెచ్చుకున్న హైదరాబాద్ సిటీని ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోవడం వల్ల అందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నారు. ఎలా అంటే పాత పరిస్థితి ఏదైతే ఉందో పాత పరిస్థితి పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 హత్యలు జరిగాయి నిన్న. 2 హత్యలు. ఏది 4 గంటలు సాయంత్రం 4 గంటల వ్యవధిలోనే 2 హత్యలు జరిగినాయి. అయి కూడా వాళ్ళ యొక్క స్నేహితులు, వాళ్ళకి సంబంధించిన కొంచెం దగ్గర వ్యక్తులు వాళ్ళకి వాళ్ళే మనస్పర్ధల వల్ల లేదా లోకలు ఏదైతే కార్యకలాపాలు వీళ్ళు నెరవేరుస్తా ఉన్నారో దాంట్లో తేడా రావడం వల్ల ఈ గొడవల వల్ల అయితే వాళ్ళే మనస్పర్ధలు తెచ్చుకొని నరుక్కొని చంపుకుంటా ఉన్నారన్నమాట. ఈ విధంగా అయితే క్రైమ్ రేట్ పెరిగిపోతా ఉంది హైదరాబాద్‌లోని. హైదరాబాద్ అంటేనే అసలు ఒక మంచి సిటీ. ఆ సిటీని చూడడానికి, ఆస్వాదించడానికి ప్రపంచంలోని ప్రపంచంలో నుంచే అయితే నలుమూలల నుంచి కూడా వస్తా ఉంటారు. మన దేశం, రాష్ట్రం నుంచి కూడా నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్‌ని ఆస్వాదిస్తా ఉంటారు. అటువంటి హైదరాబాద్‌లోని ఇలాగ క్రైమ్ పెరగడం అయితే చాలా విషాదం అని చెప్పాలి. సో, దీనిని ఈ క్రైమ్ రేట్‌ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమే. ఎందుకంటే ఇది వాళ్ళకే ఉన్నటువంటి కొన్ని పాత కక్షల వల్ల ఇలా చంపుకుంటుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? పోలీసులు మాత్రం దీంట్లో ఏం చేసేదేం లేదు గదా! నీకు నాకు ఏదైనా కక్ష ఉంటే గనక పోలీసులకేం తెలుస్తుంది? అది సడెన్‌గా బయటపడదన్నమాట. సో, అదే విధంగా హైదరాబాద్‌లోని పాత కక్షల వల్ల వాళ్ళకి వాళ్ళు నరుక్కొని చచ్చిపోతున్నారు. సో, ఈ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు. ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. చక్కగా మీ డ్యూటీస్ మీరు చేసుకోండి. ఎటువంటి టెన్షన్‌తో ఉండొద్దు. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.